సరే హేమసుందర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానులను స్వరం ఎత్తుకున్నారు. స్వరం ఎత్తుకుని అందులో వైజాగ్ నుంచి పరిపాలనా రాజధాని చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ అది దానిపైన అడుగులు అయ్యేలేదు. వాళ్ళు రాజధాని కావాలని కూడా కోరుకోవట్లేదు అక్కడ వాళ్ళు. అంటే అదే అని అడుగుతున్నా. ఇంత రాజధాని చేస్తామన్నా సరే ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. అండ్ పుంజుకోవాల్సిన చోట 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది అని మీ సర్వేలో తేలింది కదా, అది ఎందువల్ల మీరు అనుకుంటున్నారు సార్? వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, వాళ్ళు అనుసరించిన విధానాలు చాలా వరకు జనంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినాయి గవర్నమెంట్ మీద. అది చాలా మందిలో వచ్చింది. ఓవరాల్గా ఏపీ మొత్తం మీద అది కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళ హవా ఉందనుకున్న విజయనగరంలో కూడా అది లేదు. అలాగే రాజధాని వైజాగ్లో ఉండాలని ఎవరో కోరుకోవట్లా, అది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఆ విజయనగరం విశాఖపట్నం ఫలితాలు చూసుకుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే 2 సీట్లకి పరిమితం అవడం ఏంటి? అది రాజధాని కావాలనుకున్న చోట ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉండాలి కదా. అది ఈవెన్ కీన్ అన్న ఆప్షన్ కూడా లేకుండా కూటమికే ఎక్కువ మొగ్గు 100% ఉంది. నెక్స్ట్ తూర్పుగోదావరి, ఇది దాదాపు ఏపీలో ఉన్న వాటిలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నది ఇదే. 19 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ప్రతిపాడుకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది. అలాగే పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇక్కడ 5.91% ఓటు పెరిగింది. 5.91% పెరిగింది. అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. గెలుపు అయితే పక్క, మెజారిటీ కూడా 100% పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాపు ఓట్లు దాదాపు 90,000 ఓట్లు కాపుల ఓట్లే ఉన్నాయి. అవును. కాబట్టి వంగా గీతకి భంగపాటు తప్పదనేది నా సర్వేలో తేలింది. ఇది జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక కాకినాడ రూరల్కి వచ్చేసరికి పంతం నానాజీ గారు పోటీ చేస్తున్న సీట్ ఇది. 1.33% జనసేన పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఓటు పెరిగింది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అవును, అవేవంతా ఉంటుంది కదా అట్లా. ఇక పెద్దాపురంకి వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ సిటీ కూడా తెలుగుదేశం పార్టీకి. అర్బన్ ఓటర్లు రూరల్ ఓటర్లు మన వేరియేషన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. అర్బన్ ఓటర్లు ఎప్పుడూ మొగ్గు ఉంది, కూటమికే అనుకూలంగా ఉంది. అర్బన్ ఓటర్లో వ్యతిరేకత చాలా ఉంది అసలు గవర్నమెంట్ మీద. రూరల్ ఓటర్లలో నిరుపేదల్లో మాత్రం జగన్కి అనుకూలంగా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మధ్యతరగతి అంతా కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. రామచంద్రాపురం టీడీపీకే ఉంది. తర్వాత ముమ్మిడివరం కూడా టీడీపీకే అనుకూలంగా ఉంది. ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది. అయినా నేను వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను అమలాపురంని. తర్వాత రాజోలు కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మైనస్ పోలింగ్ తగ్గింది. -23, -11 అలా వచ్చింది. రాజోలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను వేశాను. ఇక పి గన్నవరం, ఇది ఎస్సీ నియోజకవర్గమే. ఇక్కడ 1.61% ఓట్లు పెరిగినా కానీ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను నేను. తర్వాత కొత్తపేటకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనిపించింది నాకైతే. ఇక మండపేట, ఇది తెలుగుదేశం విజయ అవకాశాలు మండపేటలో ఉన్నాయి. ఇక రాజానగరం వచ్చేసరికి ఇది జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థి, పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చింది కాబట్టి బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక తుని వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం పెరగలేకపోయినా కానీ తునికి టీడీపీకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత రంపచోడవరం -2.06 పోలు తగ్గింది. ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అట్లా ఈ 19 నియోజకవర్గాల్లో టీడీపీకి 9, జనసేన పార్టీకి 3, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 6 అలా ఉంది. ఇది గోదావరి జిల్లాలో 6 సీట్లకి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఇంకా 2 సీట్లు తగ్గినా ఆశ్చర్యపడక్కర్లా గోదావరి జిల్లాలో. ఎందుకంటే గోదావరి జిల్లాలో అనేది చాలా కీలకం. అది గెలుపుని నిర్దేశించేది. అధికారంలో మారాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి కొవ్వూరు అనేది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిడదవోలు జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు, వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆచంట టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ 3.65% ఓట్లు పెరిగినాయి. తర్వాత పాలకొల్లు అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది. నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు, వాళ్ళకే విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే భీమవరం జనసేన పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఉండి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేశారు, ఇక్కడ 2% పెరిగింది పోలింగ్ శాతం కూడా. టీడీపీకే విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తణుకు కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉంగుటూరు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి. దెందులూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీకే
అనుకూలంగా ఉంది. ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ 1.51% పెరిగినా కానీ కొంత చింతమనేని మీద ఉన్న కొంత వ్యతిరేకత, కొంత అబ్బాయి చౌదరి మీద ఉన్న కొన్ని అంశాలు ఆయనకు అనుకూలంగా మారటం వల్ల వైసీపీ అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి. కీన్ ఫైట్ నడుస్తున్నా కానీ నేను వైఎస్ఆర్సీపీకే వేశాను ఇది. తర్వాత ఏలూరు వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉంది. గోపాలపురం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. చింతలపూడి ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎస్టీలు దాదాపు వాళ్ళందరూ కూడా టీడీపీకే మొగ్గున్నారు కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఓటు ప్రభావం ఎక్కువ ఉన్నా కానీ ఇది టీడీపీ ఖాతాలో నేను వేసాను. సార్ అంటే యూజువల్గా ఎస్సీ ఎస్టీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ అని 2019లో ఒకసారి ప్రూవ్ అయింది. కానీ ఈసారి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఎస్టీ సీట్లు టర్న్ అవడానికి రీజన్ ఏంటంటారు? ఎస్టీల్లో కొంత మాదిగలో మార్పు వచ్చింది బాగా. ఎందుకంటే ఎస్సీలు వెళ్ళేదారులు వెళ్ళట్లా. ఆ క్రిస్టియానిటీ కానీ ఏదన్నా కానీ కొంత ప్రభావం చూపినా కానీ ఈసారి ఏంటంటే సాలిడ్గా వాళ్ళకే పడే అవకాశం అయితే లేదు. కొంత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా చదువుకున్న వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఆ చింతలపూడిలో ఫలితం మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మారింది. తర్వాత అండి పోలవరంకి వచ్చేసరికి ఇది కీన్ కంటెస్ట్లో ఉందండి. నువ్వా నేనా అన్నట్టుగానే పోలవరంలో పరిస్థితి అయితే ఉంది. ఇట్లా చూసుకున్నప్పుడు వెస్ట్ గోదావరికి వచ్చేసరికి మొత్తం మొన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 7, జనసేన పార్టీకి 5, వైఎస్ఆర్సీపీకి 2 మాత్రమే ఉన్నాయి. కీన్ కంటెస్ట్ ఒకటి. ఇక్కడ 2 స్థానాలు అంటే మొత్తం గోదావరి జిల్లాలో 8 స్థానాలు గెలుస్తుంది. అంతే.